5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఏ విధంగా నడిచిందో మనం చూసాం. సో ఆ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి తనకు నచ్చిన విధంగా అంటే ఎక్కడ రూల్స్ గానీ రాజ్యాంగంలో అమలవుతున్న చట్టాలు గానీ ఇవేవి పట్టవు. సో పూర్తిగా ఇదంతా వైసీపీ చట్టాలనే అమలు చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ జగన్ బిల్డింగ్లకు సంబంధించి ఇటు ఏదైతే రిషికొండ కావచ్చు, ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించి కావచ్చు, వీటి అన్నిటికీ కూడా సోకులు అద్దడానికి సుప్రియారెడ్డి తన సమీప బంధువు ఆమెకు పూర్తిగా కాంట్రాక్ట్ ఇవ్వడం, అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎట్లా బిల్లులు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియదు. బిల్లులు ఇవ్వడంలో కూడా పూర్తిగా ఆమె చెప్పినట్టే చేశారనే మాటలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. గత 5 ఏళ్లు జగన్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని అంటూ ఉంటారు. అంతేకాదు చట్టాలు నియమ నిబంధనలంటే డోంట్ కేర్, ఆయన చెప్పిందే రూల్. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి మరీ పనులు చేయించారు. తాడేపల్లి ప్యాలెస్ కు సోకుల అద్దుడు వ్యవహారం ఇలాగే సాగింది. జగన్ డైరెక్షన్ లో ఆయన బంధువు సుప్రియారెడ్డి యాక్షన్ లో వ్యవహారం సాగింది. ఇక జగన్ నివాసం క్యాంప్ ఆఫీసులో R&B శాఖలోని బిల్డింగ్స్ విభాగంలో చేయించిన పనుల్లో అంతా రివర్స్. R&Bతో సంబంధం లేకుండా ఓ అస్మదీయ కాంట్రాక్టర్తో పనులు చేయించడం, ఆ తర్వాత బిల్లులను R&B విభాగంతో ఇప్పించడం తంతుగా మార్చారు. ఇక బిల్లులు ఇప్పించే బాధ్యతను సుప్రియారెడ్డినే పర్యవేక్షించారని చెబుతుంటారు. ఇక వర్కులు ఏ ప్రాతిపదికన చేపట్టారు, ఎవరు మంజూరు చేశారు, బిల్లులు ఎలా చెల్లించారు అని ప్రశ్నించిన ఇంజనీర్లపై జగన్ కార్యాలయంలోని అధికారులు నోరేసుకొని పడిపోయేవారు. తెలుగు డిక్షనరీలో లేని పదజాలంతో దూషణలకు దిగి బెదిరించడం సర్వసాధారణంగా మారిపోయింది. మొదట్లో R&B ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన కృష్ణబాబు, ఆయన బదిలీ తర్వాత కార్యదర్శిగా వచ్చిన ప్రద్యుమ్న కూడా బిల్లుల చెల్లింపు కోసం ఆ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధమైన పనులు చేసి బిల్లులు అడిగితే ఎలా అని ధైర్యంగా జగన్ కార్యాలయం అధికారులను ప్రశ్నించకపోగా రూల్స్ ప్రస్తావన తీసుకొచ్చిన తమ శాఖ అధికారులపైనే ప్రతాపం చూపించారని తెలిసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక బిల్లులను పాస్ చేయించినట్లు తెలిసింది. గత 4.5 ఏళ్లుగా ఇదే వ్యవహారం సాగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చేశారు. తర్వాత బిల్లుల కోసం R&B శాఖపై తీవ్రమైన ఒత్తిడి పెట్టించడం, కుదరదంటే సీఎం ఆఫీస్ నుంచి బెదిరింపులు, ఫోన్లు చేయించడం, అధికారులు అయినప్పటికీ కూడా అధికారులను బాగా బెదిరించి ఆ బిల్లులు చెల్లింప చేయడం అనేది జరిగింది. అస్మదీయ కాంట్రాక్టర్ తో ఈ పనులన్నీ కూడా అప్పట్లో చేయించారు. దీన్ని ప్రశ్నించిన IAS అధికారులు కృష్ణబాబు అదేవిధంగా ప్రద్యుమ్న ఇద్దరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పైగా చేయకపోతే చెప్పిన పని చేయకపోతే వాళ్ళకి చివాట్లు ఒకటే మిగిలాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో గత 5 ఏళ్లలో సొంత రాజ్యాంగాన్ని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని చెప్పుకోవచ్చు. చట్టాలు నియమ నిబంధనలు అన్ని కూడా డోంట్ కేర్ చేస్తూ తాను చెప్పిందే రూల్స్ అధికారులు ఉరుకులు పరుగులు బట్టి చేయాల్సిందే అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్యాలెస్ కు సోకులు అద్దడం కోసం కోట్లాది రూపాయల పనులు చేయించి వాటన్నిటినీ కూడా బిల్లులు చెల్లింపజేశారు. జగన్ డైరెక్షన్ లోనే ఆయన బంధువు సుప్రియారెడ్డి యాక్షన్ తో ఈ మొత్తం వ్యవహారం నడిచినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ నివాసం అదేవిధంగా క్యాంప్ ఆఫీసులో R&B శాఖలోని బిల్డింగ్స్ విభాగం నుంచి చేయించిన పనులంతా కూడా ఎటువంటి ముందస్తు టెండర్లు ప్రతిపాదనలు లేకుండానే నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా చేయడం వంటి పనులు చేపట్టారనేది ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి. అదేవిధంగా బిల్లులు చెల్లించాలంటూ ఆ తర్వాత ఇంజనీర్లపై జగన్ కార్యాలయం అధికారులు నోరు పారేసుకోవడం, ఇష్టానుసారం తిట్టడం లాంటివి కూడా జరిగాయి. మొత్తం మీద చివరకు తెలుగు డిక్షనరీలో కూడా ఎక్కడా దొరకనటువంటి తీవ్రమైన పదజాలంతో బిల్లులు ఇవ్వకపోతే తిట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద తాడేపల్లిలో తన నివాసంలో హంగుల కోసం సొంత రాజ్యాంగాన్ని రచించి దాని ప్రకారమే మొత్తం పనులు చేయించారనే ఆరోపణలు అయితే ఈ వ్యవహారంలో తీవ్రంగా ఉన్నాయి. సుమారు 40 కోట్లకు పైగా వివిధమైన పనులకు అక్కడ ఖర్చు చేశారనేది కూడా ఉంది. మొన్నే చూసాం భారీ ఎత్తున రోడ్డు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా అంత లగ్జూరియస్ రోడ్ లేదు. ఆ రోడ్ను కొత్త ప్రభుత్వం వచ్చాక తెరిపించింది. అప్పుడు కానీ తెలియలేదు జగన్ ఏ విధంగా పేదల పక్షం వహించి పెత్తందారులపై పోరాటం చేస్తున్నాడు, ఆయనే పెత్తందార అనేది రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఆయన సోకుల వ్యవహారం చూస్తే కనుక రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం వ్యవహారాన్ని చూస్తే కనుక ఆయన ఏ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, అధికారులను బెదిరించి ఏ విధంగా అయితే
బిల్లులు చెల్లింపజేసుకున్నారనేది ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న వైనం కనిపిస్తోంది. థ్యాంక్ యూ సత్య.